హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి రుచులు. నా పేరు భార్గవి. ఈరోజు మనం స్నాక్ ఐటెం స్ట్రీట్ ఫుడ్ అండి. స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట ఫుడ్ అంతా హైజీనిక్గా ఉండదు కదండి. ఇంట్లోనే మనం తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా వేసుకుని, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడి చేసి ఆ వేడి చేసిన ఆయిల్ వేసుకుని కాస్త చల్లగా అయిన తర్వాత వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా కలపాలండి. చపాతీ పిండి కన్నా ఇంకొంచెం మెత్తగా కలుపుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పావు కప్పు అటుకులు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఈ అటుకులు బాగా క్రష్ అయ్యేటట్టు, ఈ ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అన్నీ కలిసేటట్టు బాగా క్రష్ చేయాలండి. చేసి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఈలోపు మనం పిండి తడిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అది చపాతీల కన్నా పల్చగా ఒత్తుకోవాలి. ఇది ఏమి గుండ్రంగా రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఎడ్జెస్ మనం కట్ చేస్తాం కదా తర్వాత. మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఒక పొరలాగా చేసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఈ చపాతీలా అక్కర్లేదు, 1 నిమిషం ఇలా 2 వైపులా కాల్చుకొని ఇవి పక్కన పెట్టుకుని ఇవి షీట్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసి 4 వైపులా సమానంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఎడ్జెస్ కూడా ఏం పడేయక్కర్లేదండి, ఇవి కూడా కట్ చేసుకుని వేయించేసుకుంటే స్నాక్స్లా ఉంటాయి. టీ టైం స్నాక్లా తినొచ్చు. ఇలా షీట్స్ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కప్లో కాస్త మైదా వేసుకుని వాటర్ వేసుకుని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఒక షీట్ తీసుకున్నామండి. దీన్ని సమోసాలాగా ఎలా చుట్టుకుంటాం చూడండి. హాఫ్కి మర్చుకొని ఎల్ షేప్లో పేస్ట్ అప్లై చేసి జస్ట్ లెఫ్ట్కి ఫోల్డ్ చేసుకుంటే సమోసా షేప్ వస్తుందండి. చూడండి, అదిగోండి. ఒక ఫోల్డింగు జస్ట్ అలా ఫోల్డ్ చేస్తే మీకు సమోసా షేప్ వస్తుంది. అంతేనండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ పెట్టేసుకుని ఆ ఎడ్జెస్కి పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసేస్తే అంతేనండి, తయారైపోతాయి సమోసాలు. ఇలా మిగతా సమోసాలన్నీ చేసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా ఇలా చేసేసుకుని ఇలా ఎడ్జెస్ ఏమన్నా కనబడితే ఆ పేస్ట్తో కవర్ చేసేయండి. ఇలాగే మిగతావి కూడా చేసేసుకోవాలండి.
ఇది కూడా చూడండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా మిడిల్ నుంచి లెఫ్ట్కి అండి ఎల్ షేప్లో పేస్ట్ అప్లై చేసుకుని జస్ట్ లెఫ్ట్కి ఒక ఫోల్డింగు, అంతే. స్టఫ్ లోపల పెట్టేసుకుని ఇది కూడా పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసేయడమేనండి. కావాలంటే షీట్స్ బయట కూడా దొరుకుతాయి. పూర్తిగా మైదా వాడకూడదు అనుకునే వాళ్ళు 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చండి. అంతే. ఇలా ఎడ్జెస్ పేస్ట్ అప్లై చేసేసి ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. అంతేనండి. సమోసాలు ఇలా చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడైందో లేదో చూడాలి. ఇలా ఒక చిన్న ముక్క అది వేసుకుంటే తెలుస్తుందండి ఆయిల్ వేడెక్కింది. సమోసాలు ఆయిల్లో వేసేస్తున్నాము. ఇలా వేసేసుకోవడమేనండి. ఒక 4-5 సమోసాలు వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఇలా వేయించుకుని తీసేసుకుంటే అంతే, రెడీ అండి ఆనియన్ సమోసా. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుని కాస్త సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ సమోసా మీద గార్నిష్ చేస్తే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.